హాయ్ అందరికీ వెల్కమ్ టు పర్స్పెక్టివ్ మ్యాటర్స్ రాజా సాబ్ మూవీ రివ్యూ. వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే మీరు నాకు చేసే ఎంకరేజ్మెంట్. అలాగే వీడియోని పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నేను రివ్యూలో ఏదైనా మిస్ అయినట్టు కానీ లేదా తప్పుగా చెప్పినట్టు అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఒక చిన్న అలర్ట్ ఏంటంటే, చిన్నపిల్లలు కానీ లేదంటే హార్ట్ పేషెంట్స్ కానీ ఎవరైనా ఉంటే ఈ సినిమాకి వెళ్లే ముందు ఒకసారి ఆలోచించుకోండి. స్పెసిఫిక్గా చిన్న చిన్న విషయాలకు భయపడే చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళనైతే ఈ సినిమాకి దూరం పెట్టడం బెటర్. ఇంకా రివ్యూ స్టార్ట్ చేద్దాం. నాకైతే సినిమా మొత్తంలో హ్యాపీ అనిపించిన విషయం ఒకటి ఉంది. ఈ మధ్య సినిమాలు చూసిన తర్వాత మనం ఒక వింటేజ్ ప్రభాస్ని మిస్ అవుతున్నాం కదా. అంటే బుజ్జిగాడు, ఏక్ నిరంజన్, ఆ టైంలో ఆయన యాక్టింగ్ ఏదైతే ఉందో ఆ ప్రభాస్ని మళ్ళీ ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు. అలాగే ప్రభాస్ స్క్రీన్ టైం కూడా ఈ సినిమాలో చాలా ఎక్కువ ఉంది. నెక్స్ట్ నేను బాగా హ్యాపీగా ఫీల్ అయిన థింగ్ ఏంటంటే, కామెడీ ఒకటే కాదు, ఆల్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ప్రభాస్ నుంచి రాబట్టారు మారుతి. సో ఓవరాల్ గా ఇన్నాళ్ళు ఫ్యాన్స్ ఒక వింటేజ్ ప్రభాస్ ని చూడాలి అనుకుంటున్నారు కదా, ఆ ప్రభాస్ ని సినిమాలో చాలా క్లియర్ గా చూపించారు. అండ్ ప్రభాస్ సైడ్ నుంచి కూడా ఎఫర్ట్స్ అనేవి ఫుల్ లెంత్ కనిపించాయి సినిమాలో. ఇంకా ఈ సినిమాలో పాజిటివ్స్ విషయానికి వస్తే, ఇంతసేపు చెప్పాను కదా, ఫస్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ప్రభాసే. పర్టికులర్గా చెప్పాలి అంటే ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్కి ఒక వెటకారం అనేది ఉంటుంది. ఆ సర్కాస్మెంట్, ఆ కామెడీ టైమింగ్ ఏదైతే ఉందో అది చాలా బాగా వర్కౌట్ అయింది. ఇంకా నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే, స్పెసిఫిక్గా ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ బాగుందా లేదా సెకండ్ హాఫ్ బాగుందా అని అడిగితే ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే మాత్రం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో 70% ఆఫ్ ద మూవీ చాలా బాగుంటుంది. అలాగే సెకండ్ హాఫ్లో 30% ఆఫ్ ద మూవీయే బాగుంటుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో సీన్స్ అనేవి కొంచెం ప్రాపర్గా రాసుకొని ఎగ్జిక్యూట్ చేసినట్టు అనిపించింది. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే, ఒక సీన్ తీసుకుంటే ఒకే సీన్ లో కామెడీ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది అండ్ స్టోరీ కూడా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో 70% ఇలాగే ఉంటుంది. మిగిలిన 30% గురించి నెగిటివ్స్ లో మాట్లాడుకుందాం. ఇంకా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మళ్ళీ అగైన్ ఓల్డ్ తెలుగు మూవీ ప్యాటర్న్కే వచ్చేసారు. ఇంకా లాస్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే, టెక్నికల్లీ ఈ సినిమాకి ఒక చాలా పెద్ద డ్రాబ్యాక్ ఉంది. ఆ డ్రాబ్యాక్ను ఓవర్కమ్ చేస్తూ కథ చెప్పడంలో మారుతి చాలా వరకు సక్సెస్ అయ్యారు. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే, టెక్నికల్లీ చాలా పెద్ద డ్రాబ్యాక్ ఉందని చెప్పాను కదా, ఆ డ్రాబ్యాక్ ఏంటంటే ఈ సినిమా ఎడిటింగ్. అంటే మరి షూట్ చేయలేదా లేదా చేసినా సరే ఆ కట్స్ని సినిమాలో వాడలేదో నాకు తెలియదు. కానీ మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే, స్క్రీన్ మీద మనం సినిమా చూసేటప్పుడు ఒక షాట్ స్టార్ట్ అవుతుంది, ఇమీడియట్ గా మధ్యలో ఒక ఇంటర్ కట్ వస్తుంది, వెంటనే మళ్ళీ ముందొచ్చిన షాట్ కంటిన్యూ అవుతుంది. ఒక షాట్ మధ్యలో ఇంటర్ కట్స్ వేయడం అనేది ప్రాబ్లం కాదు, కాకపోతే ఆ ఇంటర్ కట్కి ముందొచ్చే షాట్కి తర్వాత వచ్చే షాట్కి కంటిన్యూటీ అనేది అస్సలు ఉండదు. సో ఒక షాట్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుద్ది ఎక్కడ ఎండ్ అవుద్ది అనేది మనకు అర్థం కాదు. 2-3 సీన్స్లో అయితే చూసిన కట్సే మళ్ళీ మళ్ళీ చూస్తున్నట్లు అనిపించింది. అలాగే సీన్ టు సీన్ కంటిన్యూటీ కానీ, త్రూ అవుట్ మూవీ ఒక క్యారెక్టర్ కంటిన్యూటీ కానీ చాలా అంటే చాలా ఇర్రెగ్యులర్గా ఉంటుంది. ఇంకా పర్ఫెక్ట్గా చెప్పాలి అంటే, చిన్నగా ఉండాల్సిన సీక్వెన్స్లేమో పెద్దగా ఉన్నాయి, పెద్దగా ఉండాల్సిన సీక్వెన్స్లేమో చిన్నగా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే, తమనిచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఒక 30% మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది, కాకపోతే మిగిలిన 70%లో తమనిచ్చే ఆ లౌడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సౌండ్ మిక్సింగ్ ఏదైతే ఉంటుందో దానివల్ల ఓవరాల్ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా లౌడ్ గా ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఇంకా ఫస్ట్ హాఫ్ లో ఒక 30% మూవీ అస్సలు బాగాలేదని చెప్పాను కదా, ఆ 30% సీన్స్ బాగున్నాయా బాగాలేవా అనే విషయం పక్కన పెడితే కంప్లీట్ గా అన్వాంటెడ్ సీన్స్ అవన్నీ. ఇంకో నెగిటివ్ పాయింట్ ఏంటంటే, ఈ సినిమాకి డ్యూరేషన్ 3 hours 3 minutes ఉంటుంది సినిమా. అండ్ సెకండ్ హాఫ్ లో ఒక పొజిషన్కి వచ్చేసరికి మనం క్లైమాక్స్ ని ప్రిడిక్ట్ చేస్తాం. సో త్వరగా ఏదో ఒకటి తేల్చేసి పంపించేరా బాబు అనే ఫీలింగ్ వస్తుంది. ఇంకా ఓవరాల్ గా ది రాజా సాబ్ ఎలా ఉంది అని అడిగితే, ప్రభాస్ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. కాకపోతే స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ అండ్ కథ చెప్పే విధానంలో కొంచెం కన్ఫ్యూజన్ ఉండడం వల్ల హిట్ అవ్వాల్సిన సినిమా కూడా నాకైతే యావరేజ్ అనిపించింది. ఇంకో 2 days లో మన శంకర్ వరప్రసాద్ గారి రివ్యూతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.